తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవద్ అనుగ్రహాన్ని సాధించడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఇందులో ప్రతి మార్గము విశేషమైనది. మోక్ష సాధనకు భక్తి మార్గమే సర్వోన్నతమైనదని ఆదిశంకరులు సూచించారు. అలాంటి భక్తిపూర్వక నియమాల తోరణంగా కొనసాగేదే దైవ సంబంధిత దీక్ష. ఆ దైవ దీక్షల సంవిధానంలో అగ్రగణ్యమైనది అయ్యప్ప దీక్ష. కార్తీక, మార్గశిర, పుష్యమాసాలలో దైవకృపను అందుకోవడానికి నిర్వహించే దీక్షలు శారీరక, మానసిక చైతన్యాన్ని కలిగిస్తాయి. ఈ సంవిధానంలో శబరిమలపై వెలసిన శబరిగిరీసుడైన అయ్యప్ప అనేక ప్రాంతాలలో అర్చామూర్తిగా సాకారమయ్యాడు. ఆ కోవలోనిదే కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో నెలకొన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం. ఈ సన్నిధాన విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. పంచభూతేశ్వరునిగా అప్రమేయ పరంజ్యోతి స్వరూపునిగా వెలిగే దివ్య అవతారమూర్తి స్వామి. తపస్సు, ధ్యానం, సత్వం అనే 3 విధాల పుష్పాలతో తనను ఆరాధించిన వారికి సర్వదా రక్షణగా ఉంటానని స్వామి అయ్యప్ప తన భక్తులకు అభయమిచ్చాడు. నిశ్చల భక్తి, నిర్మల మనోయుక్తి, నియమపూర్వక ఆరాధనా రీతి, దీక్షా నేపథ్యంగా సాగే శరణాగతి నేపథ్యంగా ఎవరైతే తనని ఆశ్రయిస్తారో వారిని సర్వదా సంరక్షిస్తానని అయ్యప్ప పేర్కొన్నాడు. ఇరుముడి తలపై ధరించి వచ్చే భక్తులపై అపార కరుణ కురిపించే అరుదైన దైవస్వరూపుడు అయ్యప్ప. ఆయన కొలువు తీరిన ప్రధాన క్షేత్రం శబరిమలే అయినా ఆయన స్మరణతో, నామ సంకీర్తనతో పునీతమయ్యే పావన దివ్యధామాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే కర్ణాటక రాష్ట్రం హుబ్లీలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం. నలుపు, బంగారు వర్ణ గోపురాలతో, వర్ణరంజితమైన కట్టడాలతో, విడివిడి మందిరాలతో, ఆహ్లాదత్వం నిండిన ఆధ్యాత్మిక వాతావరణంతో ఈ లోగిలి ఆకట్టుకుంటుంది. ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం అయ్యప్ప భక్తుల్నే కాక సమస్త భక్తజనుల్ని ఆకర్షిస్తోంది. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయ నిర్మాణ శైలిని యథాతథంగా ప్రతిఫలించే ఈ ఆలయం అపరూప నిర్మాణ కౌశలంతో, చూడముచ్చటైన వర్ణ విన్యాసాలతో అలరింపచేసే మందిరాలు, గోపురాలు, ప్రాకారాలతో అయ్యప్ప భక్తితత్వ భావన గరిమ ప్రస్ఫుటమయ్యే రీతిలో భాసిల్లుతోంది. అయ్యప్ప అనే ఈ మాటే ఓ మహామంత్రం. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు శరణు ఘోషతో కీర్తించే దైవరూపం అయ్యప్ప. శివకేశవుల అంశతో హరిహర అద్వైత భావానికి ఏకీకృత రూపంగా అయ్యప్ప స్వామి ఆవిర్భవించాడు. పానవట్టంపై శివలింగంగా గోచరమయ్యే అయ్యప్ప శివ విష్ణు అలంకారాల మేలు కలయికగా చిన్మయానంద శోభితునిగా ప్రకటితమవుతాడు. హరిహరుల మూర్తిమత్వాన్ని తన రూపంలో ప్రస్ఫుటింపచేసే అయ్యప్ప స్వామి పంచలోహమూర్తిగా గర్భాలయంలో దర్శనమిస్తున్నాడు. అయ్యప్ప స్వామి అద్భుత స్వామిగా, పరంజ్యోతి సుప్రకాశమూర్తిగా గర్భాలయంలో పంచలోహమూర్తిగా దర్శనమిస్తున్నాడు. సంపూర్ణ అలంకార శోభతో, దీపారాధనల వెలుగు జిలుగులతో మణికంఠుడు మహనీయమూర్తిగా ఆకృతి దాల్చాడు. తిరువాభరణాలతో, పుష్పమాలికల సౌందర్యంతో తిలకించగానే భక్తుల మనసు భక్తిభావ బంధనమవుతుంది. ధన్యోహం శబరిగిరీశ జ్యోతిరూపం మహాప్రకాశ అంటూ భక్తులు స్వామికి ప్రణతులు సమర్పిస్తారు. పానవట్టంపై స్వామి విగ్రహం నేత్రానందకరంగా గోచరమవుతుంది. శివకేశవుల తత్వం స్వామి ఆకృతిలో ప్రకటితమవుతుంది. స్వామి తన కుడి చేతిని చిన్ముద్రగా ప్రదర్శిస్తే ఎడమ చేతి చిటికన వేలును వయ్యారపు వంపుగా ప్రకటిస్తాడు. ఇది మోహిని రూపానికి సంకేతం. హరిరూపంగా తిరునామాన్ని ధరిస్తే హరునికి సూచకంగా శరీరమంతా భస్మలేపనంతో స్వామి దర్శనమిస్తున్నాడు. అనంత మహిమోపేతుడు, ఆశ్రిత వరదుడైన అయ్యప్ప దర్శనం భక్తులందరికీ ఇహపర సౌఖ్యకారకం. శీతల స్నానం, భూతల శయనం, స్వామి అర్చనం, సాత్విక జీవనం, ఇలా ఎన్నో అంశాల మేలు కలయికగా ఈ దీక్షా స్రవంతి కొనసాగుతుంది. నల్లటి వస్త్రాల్ని దీక్షా వస్త్రాలుగా ధరించి స్వామి నామస్మరణే ఏకైక ప్రక్రియగా ఈ ఆరాధనారీతి కొనసాగుతుంది. ఈ సంవిధానంలో నిత్యం అయ్యప్ప దర్శనం, ఆరాధనం దీక్షావిధిలో ప్రధాన భాగం. హుబ్లీలోని అయ్యప్ప ఆలయం స్థానిక భక్తులకు
ప్రధానమైన ఆరాధనా కేంద్రమై వర్ధిల్లుతోంది. హుబ్లీ ప్రాంత అయ్యప్ప భక్తులకు ఈ దివ్యధామమే ప్రత్యక్ష శబరిమల. కేరళలోని శబరిమల ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉండే ఈ ఆలయం భక్తులకు ఎనలేని ఆహ్లాదాన్ని పంచుతుంది. మకర సంక్రాంతి నాటి అయ్యప్ప పరంజ్యోతి దర్శనంతో అయ్యప్ప దీక్షల క్రతువులు ముగుస్తాయి. సాధుగుణవర్తన, ఏకభుక్తం, అందరినీ స్వామి అని పిలుస్తూ సాటివారిలో దైవాన్ని దర్శించడం, ఇవన్నీ అయ్యప్ప దీక్షకు పవిత్రతను ఆపాదిస్తాయి. ఇలాంటి దీక్షా సంవిధానానికి స్థానికంగా ఈ మందిరమే ప్రధాన కేంద్రం. దీపకాంతుల దివ్యరశ్మిలో, నీరాజనపు వెలుగు జిలుగులలో, కర్పూర కాంతుల తేజస్సులో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఓ మహత్వపూర్ణమైన అనుభూతి. కర్పూర ప్రేనేని శరణమయ్యప్ప, మంగళాకార రూపధారినేని శరణమయ్యప్ప అంటూ భక్తులు వివిధ రీతులలో శరణుఘోషను నివేదిస్తారు. బంగారు వర్ణ మేనిఛాయతో, మణిదీపాల వెలుగులతో అయ్యప్ప మహావిరాట్ తేజోభరితమైన దర్శనమిస్తాడు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం ముంగిట 18 పేరిట 18 మెట్లు నెలకొని ఉంటాయి. ఈ 18 మెట్లను అయ్యప్ప దీక్షాధారులకు మాత్రమే అధిరోహించే అర్హత ఉంటుంది. ఈ 18 మెట్లు అరిషడ్వర్గాలు, దంభం, అహంకారాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య అనే అంశాలకు ప్రతీకలు. ప్రతి మెట్టుకు అధిదేవతలుంటారు. ఒక్కో మెట్టును పూజిస్తూ అధిరోహించడం వల్ల ప్రత్యేక ఫలితాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆధ్యాత్మిక క్రమసాధనలో ఒక్కో మెట్టును అధిగమిస్తూ పూర్ణ సచ్చిదానంద స్వరూపమైన అయ్యప్పను దర్శించుకోవడమే భక్తులకు పరమ లక్ష్యం. సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానప్రదాత. త్రిమూర్తుల శక్తియుక్తుల మేలు కలయికగా స్వామి సాకారమయ్యాడు. సర్పాకృతిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం ఆర్షధర్మ సంప్రదాయం. ఆ సంవిధానంలో హుబ్లీలోని అయ్యప్ప మందిరంలో శివతనయునిగా, శివలింగ సహిత సుబ్రహ్మణ్య స్వామిగా షణ్ముఖుడు సాకారమవుతున్నాడు. యోగశాస్త్రపరంగా ఇడపింగళ నాడులు, వల్లీ దేవసేనలకు వాటి మధ్యలో ఉండే సుషుమ్న నాడి సుబ్రహ్మణ్యునికి సంకేతం. ఆజ్ఞాచక్రానికి సూచిక అయిన కార్తికేయుడు సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వరునిగా ఈ లోగిలిలో పూజలందుకుంటున్నాడు. హుబ్లీ అయ్యప్ప స్వామి సన్నిధానంలో సుబ్రహ్మణ్యుడు తన పితృదేవుడైన శివపరమాత్మ సహితంగా దర్శనీయమవుతాడు. అందుకే ఈ ఆకృతిని సుబ్రహ్మణ్యేశ్వరునిగా వ్యవహరిస్తారు. శివలింగాకృతిపై పంచఫణిగా కార్తికేయుడు దర్శనమిస్తాడు. తారకాసుర సంహార సమయంలోనే స్వామి సర్పరూపాన్ని ధరించాడని పురాణ కథనం. సుబ్రహ్మణ్య ఆరాధనను యోగశాస్త్రపరంగా కుండలినీ శక్తి సాధనకు ప్రతీకగా భావిస్తారు. శరీరంలో సుషుమ్న నాడికి కుమారస్వామి సంకేతం. ఇదే కుండలినీ శక్తిని జాగృతం చేస్తుంది. ఈ శక్తి రూపమే సర్పాకృతి. భౌతికంగా కుండలిని ఆరాధన చెయ్యాలనుకునే వారికి ఏకైక మార్గం సుబ్రహ్మణ్యుణ్ణి పూజించడం. అందుకే మన సంప్రదాయంలో సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంగా ఆరాధించడానికి ప్రత్యేకత ఉంది. ఈ ప్రపంచమంతా రుద్రగణాలతో నిండి ఉందని యజుర్వేద రుద్రాధ్యాయం వర్ణించింది. సకల రుద్రగణాలన్నింటికీ అధిపతి శివుడు. సమస్త సృష్టిని సంకేతించటానికి పరమేశ్వరుడు లింగాకృతిని ధరించాడు. శివార్చనలో శివలింగాకృతే అత్యంత ప్రధానమైనది. భక్తుల శుభ సంకల్పాల్ని సాకల్యంగా సాకారం చేసే శివ పరమాత్మ మహాలింగమూర్తిగా ఈ నెలవులో దర్శనమిస్తాడు. ఈ ప్రాంగణంలోనే సర్వసిద్ధిదాయక మహాగణపతి భక్తాభీష్ట వరదాయక దివ్యమూర్తిగా దర్శనమిస్తాడు. హుబ్లీ అయ్యప్ప స్వామి సన్నిధానంలో మహాదేవుడు మహాలింగమూర్తిగా ప్రకటితమవుతాడు. శివం అంటే క్షేమం, తత్ అంటే అది. శివతత్వం అంటే క్షేమకరమైన లక్షణానికి భావం. పరమేశ్వరుడి తత్వం యోగక్షేమకారక సుఖప్రదాయక స్వరూపం. అలాంటి సర్వేశ్వరుడు భక్తులకు శుభమంగళ దీవెనల్ని అనుగ్రహించడానికి ఈ సన్నిధానంలో జ్యోతిర్లింగమై ప్రకాశిస్తున్నాడు. లింగస్వరూపంతో బ్రహ్మాండమంతా తానే వ్యాపించి ఉన్న మహేశ్వరుడి దర్శనం సమస్త మంగళకరం. ఈ సృష్టి అంతా ఈశ్వర రూపమైతే ఆ సృష్టిని నిరంతరం పర్యవేక్షించేది మహాగణపతి రూపం. అందుకే శివలింగాకృతికి అభిముఖంగా స్థానకమూర్తిగా గణపతి ఈ లోగిలిలో దర్శనమిస్తాడు. మనసనే మణిద్వీపంలో సదా కొలువుదీరి మనలో వెల్లువెత్తే దురాలోచనల్ని నిలువరించే జ్ఞానశక్తి మహామాత. ద్రవ్యజ్ఞానం, దివ్యజ్ఞానమనే 2 రకాల జ్ఞానాల్ని తన అనుగ్రహ ఫలితాలుగా శ్రీమాత భక్తులకు అందిస్తుంది. అలాంటి జగన్మాత మూకాంబికగా, పలుకుబడుల పట్టపురాణిగా ఈ ఆలయ లోగిలిలో
ప్రత్యేక మందిరంలో భక్తులకు దర్శనమిస్తుంది. హుబ్లీలోని శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానంలో మాతృశక్తిగా మూకాంబికాదేవిగా ప్రకటితమవుతుంది. కృష్ణశిలతో తీర్చిదిద్దిన రమ్యమోహన ఆకృతిలో సర్వాలంకార శోభితంగా మూకాంబిక దర్శనమిస్తుంది. సత్వ రజ తమో గుణాల ప్రకృతే ఆదిశక్తి. అఖిల బ్రహ్మాండాన్ని నడిపించే మహిమాన్విత దివ్యశక్తి దేవి. ఈ సృష్టిలో పలుకులకు, మాటకు, వాచకానికి, జ్ఞానశక్తికి కారణం శక్తిమాత. ఆ శక్తిని అందించేది మూకాంబిక. ముఖే ముఖే సరస్వతి అంటారు. మన మనోభావాల్ని పలుకుబడుల ద్వారా సాకారం చేస్తూ మన దైనందిన వ్యవహారాలను నిర్వహించుకుంటుంటాం. అలాంటి మాట తీరుకు అధిష్టాన దైవం మూకాంబికాదేవి. అమ్మ ద్వారా బిడ్డకు మాటలు వస్తాయి. అమ్మే బిడ్డకు తొలి గురువు. అలాంటి మాతృశక్తి మూకాంబిక. సకల చరాచర జీవరాశికి మాతృరూపిణిగా, జీవులకు భావ వ్యక్తీకరణ కళను నేర్పే ఆదిమాతగా మూకాంబికాదేవి అభివ్యక్తమవుతుంది. అమ్మ భావనలోనే అమృతత్వం ఉంది. మాతృదేవో భవ అనే అంశానికి సాకారమే మూకాంబిక. హుబ్లీలోని హరిహరుల రూపధారి అయ్యప్ప నెలవు ఎన్నో ఉపాలయాలకు నెలవై భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆలయ దర్శనం భక్తులకు మంగళకరం. సర్వాత్మన శరణాగతి తత్వం. భగవంతునికి ప్రియమైనది, భక్తుల విన్నపాల్ని విని వారి ధర్మయుతమైన అభీష్టాల్ని సాకారం చేసేది ఒక్క దైవస్వరూపం మాత్రమే. అలాంటి దైవరూపాలలో అయ్యప్ప స్వామి రూపం మహిమాన్వితమైనది. దీక్ష దక్షతలతో కొలిచిన వారి పాలిట ఆపద్బంధువుగా అయ్యప్ప స్వామి వర్ధిల్లుతున్నాడు. అలాంటి స్వామికి స్వామియే శరణం అయ్యప్ప అంటూ నమస్కరిద్దాం.